ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్ సార్ట్ చేయాలనుకుంటున్నాను. సో జనరల్గా దీనికి ఇక్కడ చూడండి, మీకు డేటా అనే మెనూ ఉంది కదా. డేటా అనే మెనూలో ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ చూడండి, సార్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఓకే, దీన్ని క్లిక్ చేసాం అనుకోండి, చూడండి ఇక్కడ మీకు ఆప్షన్ ఓపెన్ అయింది కదా. ఇందులో అడుగుతుంది చూడండి, సార్ట్ బై. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ సార్ట్ ఆప్షన్ క్లిక్ చేశారో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే మీ టేబుల్లో ఏవైతే కాలమ్స్ ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ ఇక్కడ యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీ టేబుల్ని మీరు సార్టింగ్ ఎలా చేయాలనుకుంటున్నారు, బేస్డ్ ఆన్ విచ్ కాలమ్ యూ వాంట్ టు సార్ట్ యువర్ టేబుల్. సో అంటే ఇక్కడ నా టేబుల్ నేను నేమ్ వైజ్ సార్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే నేమ్ అనే కాలమ్ని బేస్ చేసుకుని నా టేబుల్ని సార్ట్ చేయాలనుకుంటున్నాను. అది కూడా ఎలా, ఏ టు జెడ్ వాల్యూస్ కావాలా, అంటే జెడ్ టు ఏ కావాలా, ఇందులో ఆప్షన్స్ ఉంటాయి. ఏ టు జెడ్, జెడ్ టు ఏ ఆర్ కస్టమ్ లిస్ట్, అంటే మనకు నచ్చిన ఆర్డర్ మనం సెట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఏ టు జెడ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నేమ్ అనే కాలమ్ని బేస్ చేసుకుని సార్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, చూడండి ఆటోమేటిక్ ఏమైంది, ఎంఆర్ఎస్వి ఏ టు జెడ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆ కాలమ్ని బేస్ చేసుకుని టేబుల్ మొత్తం చేంజ్ అవుతుంది.